శివుడు పార్వతిని అవమానించాలని ఇంద్రలోకానికి ఇంద్రుడు ఆహ్వానిస్తాడు. అప్పుడు శివుడు వెళ్లకుండా తన బదులు గణపతిని పంపిస్తాడు. గణపతి ఇంద్రలోకంలో ఆహారమంతా తిని చివరగా కుబేరుడి లోకం ఆహారం తిని ఇంకా ఆకలి అంటాడు. అప్పుడు ఇంద్రుడికి అహంకారం పోతుంది. అప్పుడు ఒక ఋషి గరికతో అతడి కడుపు నింపుతాడు. అప్పటి నుంచి గరిక అతి ముఖ్యం. అలాగే దానిలో ఉండే ఆయుర్వేద విషయాలు చెప్పాలంటే తిన్నదాన్ని అరిగించే శక్తి గరికకు ఉంది. అందుకే కుక్కలు ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళి గరిక తింటాయి. ఇది సైంటిఫిక్ రీజన్. అలాగే గరిక ఆయుర్వేదంలో రక్తశుద్ధి చేసే ఔషధం. నవగ్రహాలను ఉదాహరణగా తీసుకుంటే రాహువుకు సంబంధించిన దర్భల్లో గరిక కూడా ఉంటుంది. బౌద్ధ మతంలో వెదురు ఆసనాలపై కూర్చొని ధ్యానం చేస్తారు. చైనా, జపాన్లలో వెదురును మనం తులసిని ఎంత పవిత్రంగా భావిస్తామో అక్కడ వెదురును వాస్తు పద్ధతిలో అంతే పవిత్రంగా భావిస్తారు. అందుకే అందరూ ఇళ్లల్లో వెదురును చిన్న కుండీల్లో పెట్టుకుంటారు. అది వాస్తు కోసం ఆ దేశాల వాళ్ళు కనుగొన్న ఒక వైజ్ఞానిక పద్ధతి.